తెలంగాణ రాష్ట్ర సమితి టీడీపీను టార్గెట్ చేసిందా? కాంగ్రెస్ తో కలిసి టీడీపీను తెలంగాణలో భూస్థాపితం చేయాలని స్కెచ్ వేస్తోందా? జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ కోసం ముందుండి రాజీనామాలు చేసిన టీఆర్ఎస్ తెలుగుదేశాన్ని ఎందుకు టార్గెట్ చేస్తోంది? టీడీపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టడమే కేసీఆర్ లక్ష్యమా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీని క్రమంగా బలహీనం చేసి క్యాడర్ను తన వైపుకు తిప్పుకోవాలని గులాబీ దండు ప్లాన్ చేస్తోంది. టీడీపీని ఒంటరి చేస్తే తాము బలపడాలని తెలంగాణ రాష్ట్ర సమితి అంచనా. అందుకే తెలంగాణ ఇచ్చేది తెచ్చేది మేమే అని చెప్పే కాంగ్రెస్ నాయకుల కన్నా తెలుగుదేశం నేతలపైనే విమర్శలు చేసేవారు కేసీఆర్. తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో కార్యకర్తలను పురికొల్పి టీడీపీ సభలను కూడా అడ్డుకున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం అన్న ముద్ర వేయాలని అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉంది గులాబీ దళం. ఆ ప్రయత్నంలో కొంతమేర విజయం సాధించింది ఈ ఉద్యమ పార్టీ. చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ నాగం, హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న లాంటి వారు బయటికి రావడమే ఇందుకు నిదర్శనం అంటున్నాయి తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు. క్రమంగా తెలుగుదేశాన్ని తెలంగాణ ప్రాంతంలో ఏకాకి చేయాలనే భావనలో ఉంది టీఆర్ఎస్. రాజీనామాల విషయంలో కూడా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన జేఏసీ కేసీఆర్ ఆదేశాల మేరకు నడుస్తూ టీడీపీని దూరం పెడుతోంది. తెలంగాణ ఉద్యమంలో కింగ్ పిన్ గా ఉంటూ ఉద్యమంలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకుపోతానని చెప్పి స్వయంగా ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ నాయకులను కలిసిన కేసీఆర్ టీడీపీ నాయకులు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నా వారిని మాత్రం టార్గెట్ చేస్తున్నారు. అంతేకాక త్వరలోనే టీడీపీ మిత్రపక్షమైన సిపిఐని కూడా కలిసి తెలుగుదేశాన్ని మరింత కార్నర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ వైఖరి మొదటి నుంచి కూడా టీడీపీకి వ్యతిరేకమేనని, తెలుగుదేశాన్ని బలహీనం చేస్తే టీఆర్ఎస్ కు మనుగడ సాధ్యమని కేసీఆర్ భావిస్తున్నట్లు ఆ పార్టీ మాజీ నేత దిలీప్ అంటున్నారు.